In a significant gesture toward working journalists, Kavali MLA Kavya Krishn Reddy has announced key welfare initiatives for the local media community. Addressing the gathering, the legislator assured that land has been earmarked for a state-of-the-art journalist Bhavan, and the Bhumi Pujan will take place this Independence Day, August 15th. Furthermore, addressing long-pending housing demands, MLA Kavya Krishn Reddy affirmed that the government is taking swift steps to allot residential house sites to journalists very soon. Local media representatives have expressed their appreciation for the prompt initiative. ఇళ్ల స్థలాలు అడిగారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 నెలలు. ఈ రోజున ఇప్పటికీ కూడా మీ అందరికీ నేనే చెప్పాను, మీరు వచ్చినప్పుడల్లా చెప్తున్నా, మీరు మర్చిపోతున్నారు. నెలకొకసారి నేనే మీకు గుర్తు చేస్తున్నా, జనార్దన్ లిస్టు తయారు చేయమన్నా. ప్రభుత్వం నుంచి ఇంకా ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకు కూడా ఇవ్వండి అని జీవో రాలేదు. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ జీవో వచ్చిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తప్ప, నేనే అసెంబ్లీ కమిటీ మెంబర్, చైర్మన్ నేనే. ఆల్రెడీ మీరు అందరి విషయాలు కలెక్టర్తో మాట్లాడున్నా. ఇక్కడ పార్టీలు వర్గాలు ఏం లేదు. మీరు అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఎన్ని పేర్లు రాస్తే గతంలో ఇచ్చున్నారా లేదా చేసేది ఏం లేదు. అందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పించి ఎక్కడ పట్టాలేదు మీకు రావు. ఎందుకంటే మీరందరూ కూడా గతంలో చాలా దిగుల ఫ్లాట్లు పొందున్నారు. ఇందిరమ్మ కాలనీ కింద 10 స్థలాలు తీసుకుంటున్నారు. చాలా మంది జగన్ కాలనీలో కొంతమంది స్థలాలు తీసుకుంటున్నారు. కాబట్టి మీ ఆధార్ కార్డు జోలికి పోతే మీ హిస్టరీ మొత్తం ప్రింట్అవుట్ వస్తుంది. సో అది కుదరదు. కాబట్టి మీరు ఒకరిని చెప్పేటప్పుడు ఒకసారి మీ విషయాలు కూడా మీరు ఆలోచించండి. టెక్నికల్ గా మీ అందరికీ ఎక్కడెక్కడో గ్రామీణ వ్యవస్థలో కానీ అర్బన్లో కానీ అందరూ స్థలాలు తీసుకుంటున్నారు. కాబట్టి అప్పుడు మేము ఆలోచించింది ఇది ఒక ఏకైక మార్గం, పొజిషన్ సర్టిఫికేట్ ద్వారానే ఇవ్వాలి అనేటువంటిది ఒక ఫైనల్ గా ఒక కంక్లూజన్. కాబట్టి లేదు మాకు పట్టాలే కావాలంటే ఎలిజిబిలిటీ తీస్తే అదే ఇస్తా. అది మీరే చేయాల్సి, నా పట్టణం ఏమీ లేదు. దేనిలో నేను మొదలుతాను. మీరు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ నేను యథాతథంగా కొనసాగించేమనే తప్ప అదే. కాబట్టి గవర్నమెంట్ తొందరలోనే యాక్చువల్గా ఈ నెల 25కి అనౌన్స్ చేయాల్సింది. బహుశా విజయదశమికి అనౌన్స్ చేస్తున్నారు. ఈ రోజే రాత్రే గ్రామీణ వ్యవస్థలో ఇళ్ల స్థలాల నుండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 450 కాలనీలు మంజూరు చేశారని నా నియోజకవర్గంలో రాత్రి లిస్ట్ వచ్చింది. అంటే ఒక 4000 మంది అప్లై చేస్తున్నారు. దాంట్లో 400 పేర్లు ఫైనల్ చేయమని కూడా వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ కూడా రేపు ఆ స్థలాలు అది జీవో రాగానే తప్పకుండా మీ అందరిని కూర్చోబెట్టి సైడ్కి తీసుకుపోయి చూపించి మీకు అందరికీ నచ్చి ఇల్లు కట్టుకునేటట్టుగా అన్నీ చేసి, ఒకటి ముందు సమస్య అభివృద్ధి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. రెండోది వ్యక్తిగతంగా ఉండేటువంటి ఇళ్ళ విషయంలో కూడా తప్పకుండా 100కి 100 నేను మీకు మాట ఇచ్చున్నాను. కాబట్టి తప్పకుండా సహాయం చేసి పెడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ